అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మాస్టర్ మెను. ఈరోజు నేను 4 కేజీ వంకాయ రెసిపీ ఎలా చేయాలో నేర్చుకుందాం. మనం ఇంట్లోనే చాలా సులభంగా దాదాపుగా 80 మందికి సరిపడా వంకాయ కూరను చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం వంకాయలను కట్ చేసిన వెంటనే ఉప్పు నీళ్ళలో నానబెట్టాలి, లేకపోతే నల్లబడిపోతాయి. 4 కేజీల వంకాయలు కుక్ చేసేటప్పుడు 1 కేజీ ఆలు మరియు 10 మునక్కాయలు, 300 గ్రామ్స్ టమోటా వేసుకుంటే కావాల్సిన క్వాంటిటీలో రెసిపీ వస్తుంది. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉప్పు తగినంత, కారం 6 నుండి 7 టేబుల్ స్పూన్లు, పసుపు 2 టేబుల్ స్పూన్, ఒక కట్ట కొత్తిమీర మసాలా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మనం 1/2 లీటర్ వరకు నూనె యాడ్ చేయాలి. మనకు వంకాయకు నూనె కాస్త ఎక్కువగా ఉండాలి. మనకు టేస్ట్తో పాటు వంకాయ కూడా చెడిపోకుండా ఉంటుంది. నూనె వేడెక్కిన తర్వాత ఒక కట్ట మెంతి ఆకు వేసి 2 మీడియం సైజు గల ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కాస్త గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ఆలు వేసుకోవాలి. నూనెలో 1 నిమిషం పాటు ఉడికించుకొని టమోటాలను వేసుకోవచ్చు. మునగకాయలు ఒకే సైజులో వచ్చేలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, తర్వాత కొత్తిమీర మసాలాను వేసి తగినంత ఉప్పును యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు చేశాక ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసి 6 నుంచి 7 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని మనం నీళ్లు తాగే 2 గ్లాసుల వరకు నీటిని యాడ్ చేసి కలపకుండా మూత పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా ఉడకాలి అనిపిస్తే మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చివరిగా గరం మసాలాను యాడ్ చేస్తే మనకు కావాల్సిన క్వాంటిటీలో టేస్టీ వంకాయ కూర చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఏదైనా రెసిపీ పెద్ద క్వాంటిటీలో ఎలా చేయాలో తెలుసుకోవాలి అనుకుంటే రెసిపీ పేరు కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా ట్రై చేస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.